హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి భక్షాలు. ఈ భక్షాలు చాలా ఫేమస్ కదండి, చాలా రుచికరంగా ఉంటాయి. కానీ పెద్ద ప్రాసెస్. దీనికి పిండి కలపాలి, అలాగే పప్పు ఉడకబెట్టుకోవాలి, మళ్ళీ పూర్ణం పోలిని రెడీ చేసుకోవాలి. మనం భక్షాలను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా చాలా సింపుల్గా పిండి కలిపే పని లేకుండా, అలాగే పప్పు ఉడకబెట్టుకునే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ భక్షాలను రెడీ చేసుకోవచ్చు. వంట రాని వారికి కూడా భక్షాలు చేసుకోవడం చాలా సులువుగా అవుతుంది. మరి సింపుల్ అయిన టేస్టీ ఈ భక్షాలని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటో చూద్దాము. భక్షాలను రెడీ చేసుకోవడం కోసం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ కప్పుతో నేను ఒక కప్పు శనగపప్పును తీసుకొని దానిని ఒక 2-3 సార్లు బాగా కడిగి దాని నిండా వాటర్ వేసుకొని 2-3 గంటలు నానబెట్టానండి. 3 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. ఇలా నానబెట్టిన పప్పుని వాటర్ లేకుండా మనం జల్లి బుట్టలు తీసుకున్నట్లయితే దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా శనగపప్పును మొత్తం జల్లి బుట్టలు వేసుకొని దానిలో వాటర్ మొత్తం పోయిన తర్వాత దానిని ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ని తీసుకున్నాను కాబట్టి సగం సగం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను. మీరు పెద్ద మిక్సీ జార్ని తీసుకున్నట్లయితే ఒకేసారి అంత వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. నేను ఇక్కడ సగం వరకు తీసుకున్నాను. ఆ తర్వాత అందులో ఏ కప్పుతో అయితే శనగపప్పును తీసుకున్నానో అదే పప్పుతో తురుముకున్న బెల్లం తీసుకున్నాను. దాన్ని 1 కప్పు వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని దానిపై మూత నుంచి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మనకి ఇలా ఈ విధంగా వచ్చేలాగా మనం మిక్సీ పట్టుకోవాలి. జారుడిగా ఉండాలి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆ తర్వాత అదే మిక్సీ జార్లో మిగిలిన పప్పును కూడా వేసుకొని ఇంకొక కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1/2 కప్పు వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ నేను 1/2 కప్పు వేసుకున్నాను, ఇప్పుడు 1/2 కప్ అండి, మొత్తం 1 కప్పు వాటర్ పడుతుంది. వాటర్ వేసుకున్న తర్వాత అందులోనే ఒక 1/2 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి. దీని ఫ్లేవర్తో భక్షాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇలా పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. వేరొక వెడల్పాటి బౌల్ని తీసుకొని అందులో మనం పప్పును, వాటర్ని, బెల్లం తురుముని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. ఆ తర్వాత అందులో చిటికెడు ఉప్పు వేసుకోండి. ఆ తర్వాత అందులో 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ వేసుకోండి. దీని ఫ్లేవర్తో భక్షాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఇవి వేసుకున్న తర్వాత హ్యాండ్ విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకొని మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పప్పు మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నా పర్వాలేదు, లేదంటే మొత్తం వేసుకొని కలుపుకున్నా కూడా మనకి చక్కగా కలిసిపోతుంది. ఇది మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, నాకు ఇక్కడ బౌల్ నిండా వచ్చేసింది. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి భక్షాలు చాలా స్మూత్గా చాలా బాగా వస్తాయి. పప్పు మిశ్రమం మొత్తం పోసిన తర్వాత కూడా గట్టిగా ఉంది కదా, ఇలా ఉండకూడదు. దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి కాబట్టి ఇంకొన్ని వాటర్ వేసుకుందాం. అదే కప్పులోకి 1 కప్పు వాటర్ని తీసుకొని కొన్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఈ కప్పుతో 2 కప్పుల వాటర్ వేసుకున్నానండి. మొత్తం 3 కప్పులు వేసుకున్నాను. ఫస్ట్ మిక్సీ పట్టేటప్పుడు 1/2 కప్పు వేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఇది కలుపుకోవడానికి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండేలాగా మనం కలుపుకోవాలి. చూడండి, పిండి ఎంత స్మూత్గా సాఫ్ట్గా ఉందో. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా కలుపుకున్న తర్వాత లోతుగున్న గరిటెతో మళ్ళీ ఒకసారి కలుపుకోండి. స్టవ్ పైన ఒక దోశ ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత గరిటెతో ఒకసారి బ్యాటర్ని బాగా కలుపుకొని 1.5 గరిట పిండిని వేసుకొని దాన్ని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, ఇలాగే వదిలేసి దానిపై మూత నుంచి మనం ఉడికించుకోవాలి. పైన పిండి ఆరేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, రౌండ్గా ఎంత చక్కగా వచ్చిందో. మనం రౌండ్గా పూరీలు చేసుకునే అవసరం లేదు, అలాగే దానిలోకి పూర్ణం చేసుకునే అవసరం లేదు, పిండిని నానబెట్టే అవసరం లేదు.
పప్పు నానబెట్టే అవసరం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ భక్షాలను రెడీ చేసుకోవచ్చు. దానిపైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకోండి. దానిని రెండో వైపు తిప్పేసేయాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో, చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. రెండో వైపు తిప్పేసిన తర్వాత ఇలా అదుముకుంటూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు తిప్పేసిన తర్వాత కూడా దానిపైన కూడా ఆయిల్ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఆ తర్వాత బ్యాటర్ని ఒకసారి బాగా కలుపుకొని లోతుకున్న గరిటెతో 1.5 గరిటె పిండిని వేసుకొని దాన్ని స్ప్రెడ్ చేయకుండా దానిపై మూత నుంచి మనం ఫ్రై చేసుకోవాలి. పైన పిండి మొత్తం ఆరిపోయిన తర్వాత దానిపైన నెయ్యిని కానీ ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేయాలి. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో. మనం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం ద్వారా లోపల పిండి చక్కగా ఉడికిపోయి మనకి చాలా రుచికరంగా ఉంటాయి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని రెండో వైపు తిప్పేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిపైన కూడా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకొని ఇలా అదుముకుంటూ ఫ్రై చేసుకోవడం ద్వారా ఈ భక్షాలు పొంగుతూ చాలా బాగా వస్తాయి. మనం చపాతీకి అయితే ఎలా అదుముకుంటూ చేసుకుంటామో అదేవిధంగా మనం ఈ స్పూన్తో ఇలా అదుముకుంటూ చేసుకోవడం ద్వారా పొంగుతూ చాలా బాగా వస్తుంది. లోపల పిండి కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇలా రెండు వైపులు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నిటిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, రుచికరమైన భక్షాలు రెడీ అయిపోయాయి. చాలా సింపుల్ కదా, వీటిని ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా స్మూత్గా సాఫ్ట్గా చాలా బాగున్నాయండి. అచ్చం మనం పిండి కలుపుకొని ఏ విధంగా చేసుకున్నామో అంతే టేస్టీతో చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. Thank you for the watching. Bye bye.